చెప్పి. సరే సార్, మరో కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. నేను మిత్ర అండి, నా పేరు మిత్ర. ఓకే మిత్రా గారు, వెల్కమ్ టు హలో సిటీ విజన్ అండి. నమస్కారం మిత్ర గారు. మాట్లాడండి. నమస్కారం అండి మిత్ర గారు. నమస్కారం అండి. నమస్తే. నమస్తే అండి. నమస్తే సార్, బాగున్నా సార్? బాగున్నా. ఎక్కడి నుంచి సార్ మీరు? సార్ నేను ఉండేది అంటే మీ పక్క కాన్స్టిట్యూన్సీ దగ్గరలో ఉంటారు, పక్కన సికింద్రాబాద్ పార్లమెంట్ వస్తుంది అది. నమస్తే మిత్ర గారు. నమస్తే. అయితే ఏంటంటే సార్, నాకు మీరు బాగానే కృషి చేస్తున్నారు ఒక జిల్లా ప్రెసిడెంట్ గా, సంతోషం. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే స్కీమ్స్ చాలా వరకు పథకాలు ప్రవేశపెట్టింది, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీరు ఏంటైనా కృషి చేస్తున్నారు. ఎందుకంటే బాగా ఫోకస్ చేసి ఆ ప్రజల్లోకి ఆ పథకాన్ని తీసుకెళ్తే ప్రజల్లో బాగా చైతన్యం వస్తుంది, మా కోసం బాగా చేస్తున్నారని మీరు అనుకున్న టార్గెట్ కూడా ఈజీ కావచ్చు. సో మీరు ఏ స్థాయిలో చేశారు అవన్నీ? తప్పకుండా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అని చెప్పి నరేంద్ర మోడీ పథకాలను గ్రామాన ప్రతి బస్తీలో తెలియజెప్పాలని చెప్పి మేము గడపకి వెళ్ళాలని చెప్పి మేము వీడియో వ్యాన్లు పెట్టి ప్రతి గ్రామం, రంగారెడ్డి జిల్లాలో 558 గ్రామ పంచాయతీలలో ప్రచారం చేయడం జరిగింది. ప్రతి ఇంటికి క్యాలెండర్ కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద రైతులకు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు వెళ్తూ ఉన్నాయి, మహిళలకు ఏ విధంగా వెళ్తూ ఉన్నాయి, నరేంద్ర మోడీ ఈ 10 సంవత్సరాల్లో ఏం చేసిండు దేశ అభివృద్ధి కోసం, ప్రజలకు సంక్షేమ పథకాలు ఏం చేసిండు అనేటటువంటి విషయం ఏదైతే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అని చెప్పి ఏదైతే యాత్ర ప్రచార రథాలు గ్రామం తిప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా నరేంద్ర మోడీని బలపరచాలి, ప్రధానమంత్రిని చేయాలని చెప్పి ఏదైతే లాభార్థి సంపర్క్ అభియాన్ అని చెప్పి మేము కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఎవరైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిర్రో, కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా కానీ, ఉజ్వల గ్యాస్ యోజన ద్వారా కానీ, ఆయుష్మాన్ భారత్ కార్డుల ద్వారా కానీ, సాయిల్ హెల్త్ కార్డు పొందినటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలైనటువంటి ఎన్నో పథకాలు ఏదైతే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కానీ, ఈ విధంగా ఎన్నో పథకాలు ఈరోజు లబ్ధి పొందినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్టు తీసుకొని ప్రతి ఇంటికి పోయి నరేంద్ర మోడీకి సంబంధించి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం చేసింది, మీరు ఇంకా కూడా నరేంద్ర మోడీ బలపరచారని చెప్పి ఏదైతే తీసుకునేటటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంది. ఇంకొక 5-6 రోజుల్లో ఆ కార్యక్రమం కూడా. మీరు మీ జిల్లా అధ్యక్షుడిగా మీరు ఎంతమందికి ఆ పథకాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్లారు, ఎంతమందికి మేలు చేయించగలిగారు? ఏ విధంగా మీ ప్రజలకు మీరు ఆ పథకాలను చేరవేస్తారు? మేము ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ కార్డులు ఉన్నాయి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము బీద ప్రజలకు కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి 5 లక్షల రూపాయల ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి పథకం. ఈ పథకానికి గ్రామాన మేము క్యాంపులు పెట్టి ఆ కార్డులు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతులను మేము మోటివేట్ చేసి మేము అందులో భాగస్వామ్యం చేసినాం. చాలా గ్రామాల్లో పంట నష్టపోయినటువంటి రైతులకు వాళ్ళకు నష్టపరిహారం ఇప్పించినటువంటి నాయకులు, కిసాన్ మోర్చా నాయకులు, మా నాయకులు చాలామంది ఉన్నారు. ఈ విధంగా మ్యాక్సిమం ఏవైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల దగ్గర తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేసినాం. ఇంకా కూడా పూర్తి స్థాయిలో ఇంకా కూడా దాన్ని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పథకాలు ఉజ్వల యోజన కింద చాలా మందికి బీద ప్రజలకు గ్యాస్ సిలిండర్లు ఇప్పివ్వడం జరిగింది, గ్యాస్ కనెక్షన్లు ఇప్పివ్వడం జరిగింది. ఆ విధంగా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిసి నరేంద్ర మోడీని బలపరచాలని చెప్తా ఉన్నాం. కాబట్టి తప్పకుండా ఇంకా కూడా మేము కార్యకర్తలుగా ఇంకా మోటివేట్ చేసి ఇంకా కూడా ప్రజలకు ఏవైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పథకాలు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలనేటటువంటి ఆలోచనతో ఇంకో పథకం కూడా ఉంది కదా ఈ మధ్య, ఇంటింటికి అంటే ప్రతి ఇంటికి కూడా 300 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సోలార్ గా ఇవి పెట్టుకుంటారో ప్లాంట్ చిన్న ఇంట్ల మీద, వాటి ద్వారా సబ్సిడీ ఇచ్చి బాగా చాలా మంది కూడా ఇవ్వాలి, డెవలప్ చేయాలి, 300 యూనిట్ల వరకు వాళ్ళు ఫ్రీగా వాడుకోవచ్చని. సో ఈ పథకం కూడా చాలా మంచి పథకము. మన జిల్లా పరిధిలో ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టుగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? ఇంకా కొంచెం ఈ పథకంకు సంబంధించి ఈ మధ్యనే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 1 కోటి మంది బీద ప్రజలకు వాళ్ళ ఇండ్లమైన రూఫ్ టాప్ ఏదైతే సోలార్ పలకలేసి వాళ్ళకు లబ్ధి చేకూర్చాలని చెప్పి పథకం తీసుకొచ్చిండో 300 యూనిట్లు. దాంతోపాటు అదనంగా వాళ్ళు ప్రతి నెల కూడా మళ్ళీ 10 నుంచి 18 వేల రూపాయలు ఇన్కమ్ పొందే విధంగా కూడా
ఒక లాభదాయకమైనటువంటి విధముగా, అదేవిధంగా దేశ సంపదను కాపాడేటటువంటి విధంగా ఈ పథకం ఉంది. దీన్ని తప్పకుండా 1,00,00,000 మందికి చేరవేయాలని చెప్పి 1,00,00,000 ఇండ్లకు మొదటి విడతగా ఈ 2024-25 సంవత్సరం వరకు 1,00,00,000 ఇండ్లను సోలారు అందించే విధంగా ఒక పథకం తీసుకురావడం జరిగింది. దాన్ని తప్పకుండా బీద ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. తప్పకుండా మిత్రగారు మీరు ఒక మంచి సజెషన్ మీరు ఇవ్వడం జరిగింది. దాన్ని మేము బీద ప్రజలకు చేరే విధంగా ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు సార్. అంటే